సీరియస్‌గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చాలా రోజుల నుండి అనుకునేదాన్ని. ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు, ఎలా ఎడిటింగ్ చేయాలో తెలీదు, ఎలా నేర్చుకున్నానని ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు హెమ్ని. అయితే నా 7 ఇయర్స్ ముందు నేను స్టార్ట్ చేయాలని అనుకున్నా కదా! అంతకు ముందైతే నేను చాలామంది వీడియోస్ చూసేదాన్ని. ఆ వీడియోస్ అప్పట్లో వాళ్ళందరూ చేసిన వాళ్ళంటే ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు. అప్పుడెందుకు స్టార్ట్ చేయలేదా అనిపించే రోజులు కూడా వచ్చాయన్నమాట. సో, మనకి ఎప్పుడు వీలైనప్పుడు కాకుండా మనం అనుకున్నప్పుడు చేసుకోవడం చాలా బెటర్ ఈ రోజుల్లో అయితే. ఇంకా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఇంకా ఈ 5 మంత్స్‌లో త్వరగా చేసుకోవాలి. ఎందుకంటే అందరికీ తెలుసు కదా! ఒక ఫిబ్రవరి 1 నుండి అయితే 8000 వాచ్ అవర్స్ వస్తాయి. అప్పుడు చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో, చిన్న క్రియేటర్స్ ఎవరైనా ఉన్నవాళ్ళంటే ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిది. మీకు తెలిసింది, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీకున్న జరిగిన విషయాలు అన్నీ షేర్ చేసుకుంటే కొందరికి నచ్చి లైక్స్ చేసుకోవడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ఓకే, నా ఈ 7 ఇయర్స్ జర్నీలో ఏమేమి ఎదుర్కొన్నానో చెప్తా. అయితే ఈ 7 ఇయర్స్‌లో అనుకుంటూనే ఉండేదాన్ని అనమాట. అంటే ఎలా ఎడిటింగ్ చేయాలో తెలీదు, థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టాలో తెలీదు, కెమెరా ముందు ఎలా వచ్చి మాట్లాడాలో తెలీదు. అంటే ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారా, లేకపోతే నన్ను ఎవరు చూస్తారులే అనేసి థాట్స్ చాలా చాలా ఎక్కువ ఉండేదన్నమాట. మన వల్ల అవుతుందా అవ్వదా, సక్సెస్ అవుతామా అవ్వవా, బా భయం, అంతే భయంగా ఉండేదన్నమాట. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, ఆ బాధ చాలా ఎక్కువ ఉండేదన్నమాట. అయితే సర్లే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేసరికి ఆ రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒక 1 ఇయర్ నేను స్టార్ట్ చేస్తున్నా. అయితే ఈ 1 ఇయర్‌లో నేనేం నేర్చుకున్నానంటే ఎక్కువగా షార్ట్స్ పెట్టేదాన్ని అనమాట. లాంగ్ వీడియోస్ చాలా చాలా తక్కువ. నా దాంట్లో కనీసం 7, 10 కన్నా 7 కానీ 10 కానీ తక్కువ ఉంటాయన్నమాట. అంత తక్కువ షార్ట్స్ పెట్టేదాన్ననమాట. సో, దానివల్ల నాకు వాచ్ అవ్వలేదు. మనం అంటే ఎవరో ఏంటో కూడా తెలీదు. షార్ట్స్‌లోని ఏంటంటే అందరితో పాటు ఒక నిమిషం, అర నిమిషం చెప్పేసి వెళ్ళిపోతాం, అలా ఉంటదనమాట. సో, నా లైఫ్ స్టైల్‌లోన నేను జరిగిన ఫేజెస్ ఏంటంటే ఈ యూట్యూబ్ లాంగ్ వీడియోస్ పెట్టడం చాలా చాలా అవసరం. ఈ 5 మంత్స్‌లో ఎంత బాగా ఎక్కువగా వీడియోస్ పెడితే రీచ్ అంతే వేగంగా వస్తుంది. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా వాచ్ అవర్, మెయిన్ ఏంటంటే వాచ్ అవర్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతలా మనం ఇది చేసుకోవాలన్నమాట. సో, కనీసం మన రోజుకు 1 లేదా 2 వీడియోస్ పెడుతూనే ఉంటేనే మన రీచ్ వస్తుంది అనేసి చాలామంది యూట్యూబ్ ఫ్యాక్ట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో చూసుకొని నేను చెప్తున్నా. నా కంటెంట్ అటువంటివి అలా ఏం కాదు. సో, నాలాగా చూసుకునే వాళ్ళు, చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న క్రియేటర్స్ ఉంటారు కదా. సో, ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు గట్రా ఉంటారు కదా. సో, వెంటనే స్టార్ట్ చేయండి. మీకు సక్సెస్ రావాలి అంటే మీరు హార్డ్ వర్క్ అనేది చాలా చెయ్యాలన్నమాట. ఓకేనా. అయితే ఈ 7 ఇయర్స్ జర్నీలో నేను నేర్చుకున్నది ఏంటంటే సక్సెస్ గురించి. అంటే సక్సెస్ ఎప్పుడు మన చుట్టూ తిరగదు కదా. అన్ని వీడియోస్ ఒకేలాగా ఉండవు, అన్ని వ్యూస్ ఒకేలాగా ఉండవు. మనం పెట్టే ఒక్క వీడియో వల్ల బాగా క్లిక్ అయ్యి వాచ్ అవర్స్ పెరుగుతారు, దాంతోపాటు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సో, దానివల్ల మనకి రెవెన్యూ కొద్దిగా బాగా వస్తుంది. ఇంకా మానిటైజ్ అవ్వడానికి వీలవుతుందనమాట. సో, దానివల్ల మనకి, సో, నేను అలానే ఒక వీడియో నాది ఒక 7, 8 పెట్టానని చెప్పాను కదా. దాంట్లో ఒక వీడియో మాత్రం 10,000 వ్యూస్ వచ్చాయి. సో, దాన్ని చూసేసరికి నాకెప్పుడు అంత వ్యూస్ రావు. 200, 300 వ్యూస్ మాత్రం వస్తాయి. 10,000 వ్యూస్ చూసేసరికి షాకే. అయ్య బాబోయ్! నేను ఇంకా ఫేమస్ అయిపోతుందేమో అనేసి అనుకునేదాన్ని. సో, అలా ఏమి ఉండదనమాట. ప్రతి వీడియో ఒకేలాగా ఉండదు, ఒకేలా రీచ్ ఉండదు. సో, మనం పెట్టే థంబ్‌నెయిల్స్ క్యూరియాసిటీ ఉండాలి. ప్రతి థంబ్‌నెయిల్‌కి మనం చెప్పే విధానానికి అన్నీ ఉంటేనే మనం సక్సెస్ అవ్వడానికి వీలుంటుందనమాట. సో, నేను చూపించిందంతా మాకు దగ్గరలో ఉన్న ఆర్మీ క్వార్టర్స్ గార్డెన్ ఉంటుంది కదా. సో, పిల్లలు అందరూ ఆడుకుంది. సో, అలాగా ఆ ఏరియా అనమాట. చూడడానికి చాలా
క్లీన్గా గ్రీన్గా ఎవర్ గ్రీన్ అనమాట. అంత బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి గట్ట అయితే. సో మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ నాకు కంటెంట్ కావాలనుకుంటే ముందు ముందు వీడియోస్ చాలా వస్తాయి. ఇంకా ముందు సోమనాథ్ టెంపుల్స్, ద్వారకా టెంపుల్స్ అవన్నీ రాబోతున్నాయి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ముందు ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా మీకు కూడా చూపిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.